ఆర్థిక సమస్యలు తమ సోదరీమణుల వివాహానికి నిధులు సమకూర్చడంలో సతమతమవుతున్న ఇద్దరు యువకులకు అదృష్టలక్ష్మి తలుపు తట్టింది. 20 రోజుల క్రితం లీజుకు తీసుకున్న ఓ గనిలో తవ్వకాలు చేపట్టగా 50 లక్షల విలువైన వజ్రం దొరికింది. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందిన ఇద్దరు స్నేహితులను ఈ అదృష్టం వరించింది. సతీష్ కార్తిక్, సాజిద్ మొహమ్మద్లు పన్నాలోని రాణిగంజ్ వాసులు. సతీష్కు మాంసం దుకాణం ఉండగా సాజిద్ పండ్ల వ్యాపారం చేసేవాడు. ఇద్దరివి ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు. ఎలాగైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు. సాజిద్ తండ్రి, తాత కూడా గతంలో వజ్రాల వేట చేసినప్పటికీ ఫలితం అంతగా రాలేదు. దాంతో 20 రోజుల కింద ఓ చిన్న గనిని లీజుకు తీసుకున్న వీరిద్దరూ తవ్వకాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో తళుక్కున మెరిసే వజ్రం వీరి కంటబడింది. దీన్ని స్థానిక డైమండ్ అధికారికి అందించారు. పరిశీలించిన అధికారులు 15.34 క్యారెట్ నాణ్యమైన వజ్రంగా నిర్ధారించారు. దీని ఖరీదు 50 లక్షలుగా అంచనా వేశారు. మరికొన్ని రోజుల్లో దీన్ని వేలం వేయనున్నట్టు అధికారులు తెలిపారు. దీని ద్వారా వచ్చే నగదును సమానంగా తీసుకోవాలని ముందుగానే స్నేహితులిద్దరూ నిర్ణయించుకున్నారు. తొలుత తమ సోదరీమణుల వివాహానికే ప్రాధాన్యం ఇస్తామని, మిగిలిన డబ్బుతో ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడతామని వారు చెబుతున్నారు.